అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఓం పూతాత్మనే నమః. సకల భూతములకు ఆత్మగానున్నను వాటి దోషములు లేనివాడు. సమస్త చేతనాచేతనములకు అంతః ప్రవేశించియుండు ఆత్మయైనను సంసారియగు జీవుని వలె మాలిన్య రూపములగు దోషములు అంటవు. పరిశుద్ధుడు. ఓం పరమాత్మనే నమః. తాను అన్నింటికీ ఆత్మగా నుండుటయే గాని తనకు వేరొక ఆత్మ లేనివాడు. ఈయనకు నియామకుడైన మరి ఒక అంతరాత్మ ఉండడు. ఈయనయే సర్వనియామకుడు. ఈ నామము చాలా ప్రశస్తమైన నామము. ఓం ముక్తానాం పరమాగతయే నమః. ముక్తులకు ముఖ్యముగా ఆశించి పొందదగినవాడు. సర్వశేషియగు ఈయనయే మోక్షమును పొందిన ముక్త పురుషులకు పరమ ప్రాప్యమైనవాడు. ముక్త పురుషులకు ఈయనయే పరమప్రాప్యుడు అని ఇటుపైన వచ్చే 5 నామములు వివరించుచున్నవి. ఓం అవ్యయాయ నమః. ముక్తులను తిరిగి సంసారమునకు పంపనివాడు. ఎవనిని పొందిన వానికి మరలా ఆయనకు దూరమగుట సంభవింపదో అట్టివాడు అవ్యయః అనబడుచున్నాడు. ఓం పురుషాయ నమః. తన గుణానుభవమును అధికముగా ఇచ్చువాడు. పురు అనగా అధికముగా, సనోతి ఫలములనిచ్చువాడు కనుక పురుషః. ఓం సాక్షిణే నమః. తన వలన ఆనందించువారిని చూచి తాను ప్రీతుడై కటాక్షించువాడు. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ముక్తులకు తనను అనుభవించుటకు తగిన శరీరములను ఇచ్చువాడు. ఇట్లు ముక్తులకు తనతో పాటు సంపూర్ణానందానుభవమును ప్రసాదించుటకు అనువైన దివ్యక్షేత్రముగా పరమపదమును గుర్తించువాడు. ఓం అక్షరాయ నమః. ఎంత అనుభవించినను తరుగని గుణములు కలవాడు. ఆ దివ్యధామమున ముక్త పురుషుల చేత నిరంతరాయముగా అనుభవింపబడుచున్నను అవిచ్ఛిన్నమగు అభివృద్ధిని పొందునుగాని ఎన్నటికిని తరిగిపోడు. జై శ్రీమన్నారాయణ.